ఎందుకే మమ్మల్ని ఎలా కట్టేసావు? ఏం కావాలా నీకు? 100K లైక్స్ కావాలా? ప్రియమైన ప్రేక్షకులారా, 100K లైక్స్ అంట. కొంచెం మీ పెద్ద మనసుతో కొట్టేయండి. ఈ వీడియో అంటే అందరికి షేర్ చేయండి. అలానే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా కావాలి. 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంట. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. అబ్బా వదిలియే బాబు, వాళ్ళు కొడతారు. ఇవన్నీ వస్తేనే వదులుతా. వాడు విడుదలయ్యాడు. ఎవడు వాడు? భైరవుడు. ఎవరా భైరవుడు? దొరికాడు. ఎక్కడ దాచావా మూట? ఏం దాచడం రా? ఏదో మూట అంటున్నాడు. నిజం చెప్పమని నన్ను అడుగుతున్నాడు. అసలు నాకు దానికి ఏంటి సంబంధం? ఉంది, నీకు దానికి సంబంధం ఉంది. ఏంటా సంబంధం? అది తెలుసుకోవాలంటే మనం 17వ శతాబ్దానికి వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, ఎక్కడే చెప్పొచ్చుగా. అసలుకే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బయట ఎండలు మండిపోతున్నాయి. వెళ్తే టైం అయిపోము. 17వ శతాబ్దం అంటే మన పక్కేదిలోనే ఎదురీదిలోనే ఉండదురా వెళ్ళిపోవడానికి. టైం ట్రావెల్ చేసి వెళ్ళాలి. ఓ యు మీన్ ఆదిత్య 369? అంటే టైం మిషన్ కావాలన్నమాట. బాలయ్య బాబులా పెద్దగా అంటే మన వల్ల అవదు గాని, సూర్యలా చిన్నగా అయితే ట్రై చేయొచ్చు. ఓ వాచ్, ఓ స్క్రూ డ్రైవర్ కావాలి. ఎందుకురా, కోటిలో కొనేస్తే అయిపోద్దిగా. మీరు ఊరుకోండి అంకుల్. కోటిలో కొనేయడానికి అదేం టైపింగ్ మిషన్ కాదు, టైం మిషన్ తయారు చేయాలి. దానికి నాలాంటి మ్యాథమెటికల్ సైంటిస్ట్ కావాలి. నీకు ఈ కూడా వచ్చేంట్రా? మరి పూర్వం వసీకర్ సైంటిస్ట్ దగ్గర అసిస్టెంట్ కింద పనిచేశాను. అరే గోరా, టైం మిషన్ లో 17వ శతాబ్దానికి వెళ్ళే ముందు దారిలో ఒకసారి మా 3rd క్లాస్ లో ఆపరా. ఏరా ఏమన్నా పోయింది ఎత్తుక్కుంటావా? కాదు, 3rd క్లాస్ లోనే నాకు మనోగడు పరిచయం అయ్యాడు. ఓసారి దారిలో నువ్వు ఆపేవనుకో, ఈసారి నేను వెళ్ళి పక్క సెక్షన్ లో కూర్చుంటా. అప్పుడు ఇటు గోలైన నాకు ఉండదు. రే ఆపుతారా మీ గోలా? ఇప్పుడు మనమంతా ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఉందో మీకు అర్థమవుతుందా? మనం ముందుకెళ్ళి ఏమైనా చెయ్యాలంటే ముందు వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ముందు బేబమ్మ చెప్తుంది జాగ్రత్తగా వినాలి. బేబమ్మ నువ్వు చెప్పు. ఇంతకు ముందు మనకి భైరవపురం గురించి తెలిసిన కథ 5-6 దశాబ్దాల క్రితంది. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కథ 17వ శతాబ్దం నాటిది. అప్పటి భైరవపురం సంస్థానానికి మహారాజు భార్గవుడు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత మహారాజు దంపతులకి కవల పిల్లలు జన్మించారు. వారిలో పెద్దవాడు రాఘవుడు, చిన్నవాడు భైరవుడు. వాళ్ళు జన్మించిన 3 రోజుల తర్వాత ఆస్థాన గురువులు వారిరువురు జాతకాలు పరిశీలించి ఒక దుర్వార్త చెప్పారు. మహారాజా, రాఘవుడు దైవగణంలో పుట్టాడు, రాజయోగం కూడా ఉంది. కానీ భైరవుడు రాక్షస గణంలో పుట్టాడు. భవిష్యత్తులో ఇతడి వల్ల కుటుంబానికే కాదు రాజ్యానికి కూడా ప్రమాదం సంభవించవచ్చు. ఈ వార్త విన్న మహారాజు ఎంతో దిగులు చెందాడు. ఈ పరిస్థితి ఎలాగైనా మారాలని ఎన్నో పూజలు యజ్ఞాలు చేయించాడు. కానీ ఏ ప్రయోజనం లేదు. చిన్న వయసు నుండి భైరవుడి ఆలోచనలు చేష్టలు అందరికీ వెన్నులో వణుకు పుట్టించాయి. వయసుతో పాటు వాడి దుష్ట చేష్టలు కూడా పెరగసాగాయి. రాజ్యమంతా దేవుళ్ళని దేవతల్ని పూజిస్తుంటే భైరవుడు మాత్రం అసురుల్ని దుష్ట శక్తుల్ని పూజించేవాడు. కొంతకాలం తర్వాత భార్గవుడు అకస్మాత్తుగా మరణించాడు. మంత్రివర్గం అంతా రాఘవుడే రాజవ్వాలని తీర్మానించారు. దాంతో రాఘవుడు రాజయ్యాడు, భైరవుడు రగిలిపోయాడు. రాజ్యాధికారం వాడికి రాలేదన్న కోపంతో తెలిసిన తాంత్రిక విద్యలన్నీ రాజ్య ప్రజల మీద, రాజ్యం మీద ప్రయోగించసాగాడు. ఆ దెబ్బకి రాజ్యం అంతా అశాంతి అలుముకున్నది. ఇది తెలుసుకున్న దేవ ఋషులు
రాజ్య సుభిక్షం కోసం ఒక మహిమాన్వితమైన రుద్రాక్షను తీసుకొచ్చి రాఘవుడికి ఇచ్చారు. రాఘవ, ఇది ఎంతో శక్తివంతమైన రుద్రాక్ష. ఇది సాక్షాత్ ఆ పరమశివుడు తాండవం ఆడుతున్న సమయంలో కైలాసం నుంచి భూలోకానికి జాలువారింది. దీని శక్తులు తెలుసుకున్న ఎంతో మంది దుర్మార్గులు దీన్ని పొంది ముల్లోకాల్ని శాసిద్దాం అనుకున్నారు. కానీ మేం వాళ్ళని అడ్డుకుంటూ వచ్చాం. ఇప్పుడు దీని అవసరం ఈ రాజ్యానికి ఉంది. తీసుకో, సంరక్షించు. ఆ శక్తివంతమైన రుద్రాక్ష వల్ల రాజ్యం తిరిగి కుదుట పడింది. ఆ రుద్రాక్ష శక్తుల గురించి తెలుసుకున్న భైరవుడు దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నాడు. దానికి అన్న రాఘవుడు అడ్డుకుంటాడని తెలిసి సామంతరాజులతో చెయ్యి కలిపి భైరవపురం రాజ్యం మీదకి దండయాత్ర చేశాడు. రక్తం ఏరులై పారింది. రాఘవుడికి భైరవుడికి మధ్య జరిగిన పోరాటంలో ఇద్దరూ బాగా గాయపడ్డారు. దుష్టుల చేతికి చేరకుండా రుద్రాక్షను సంరక్షించే బాధ్యత రాఘవుడి మిత్రుడు మరియు భైరవపురానికి దళపతి అయిన అంజనుడికి అప్పగించి రాఘవుడు మరణించాడు. అంజనుడు ఆ రుద్రాక్షను ఎవరికంటా పడకుండా ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. దానిని చేజెక్కించుకోవాలన్న కోరిక తీరకుండానే కొద్దిసేపటి తర్వాత భైరవుడు మరణించాడు. ఆ ప్రకంపనలు నాగసాధువుల వరకు చేరాయి. భైరవుడు జన్మించిందే కాదు, మరణించింది కూడా రాక్షస గణంలోనే. వాడి శరీరాన్ని అలాగే వదిలేస్తే ఏదో ఒక దుష్ట విపత్తు తలెత్తుతుందని ఆ కోట కిందనే వాడి శరీరానికి సమాధి కట్టి ఆ గదికి బంధనం వేశారు నాగసాధువులు. ఇంకా రాజ్యపాలన ఈ కోట నుండి సాధ్యం కాదని రాఘవుడి భార్య యువరాజును తీసుకుని భైరవపురం చిన్న కోటకు బయలుదేరి రాజ్యపాలన కొనసాగించింది. కొన్ని తరాల తర్వాత మళ్ళీ అదే వంశంలో అదే రాక్షస గణంలో భైరవి పుట్టింది. ఆ భైరవుడు నడిచిన రాక్షస బాటలోనే భైరవి అడుగులు కూడా పడ్డాయి. దుష్ట శక్తి అయిన కురూపిణి ద్వారా సమాధిలో ఉన్న భైరవుడు గురించి తెలుసుకొని వాడిని ఎలాగైనా బయటికి రప్పించి చేతులు కలిపి ప్రపంచాన్ని శాసిద్దాం అనుకున్నది. సరిగ్గా అదే సమయంలో భైరవికి నేను ఎదురయ్యా. దాని కథ ముగించా. ఆ తర్వాత కథ మీ అందరికీ తెలిసినదే. అసలు ఆ రాజెవరు, ఆ కవలాలు ఎవరు, ఈ రాజ్యం ఎవడది, ఈ గొడవ ఎవడది, అసలు మనల్ని ఎందుకు మధ్యలో దొబ్బుతున్నారు? జీవితం అసలు మిమ్మల్ని కాదురా, మీతో వచ్చినందుకు నా పేరగాని చెప్పించుకు నేను పల్లూడి పిల్ల కొట్టుకోవాలి. ఏటినన్నా పేల్తున్నావేటి? మాతో వచ్చినందుకు నీ చెప్పుతో నువ్వే పళ్ళు రాలగొట్టుకోవాలా? అసలు ఈ సీజన్ 2 లోను 1 లోను మమ్మల్ని ఈ కోటలకు తీసుకొచ్చింది ఎవడు? ఎవడా ఎవడరా చెప్పండి. ఎవడా? ఎరముక్కు నువ్వా? అరుస్తావెందుకురా? ఎడిట్లో వేస్తారు చూడు.
అడ్డంగా ఇరుక్కున్నట్టున్నాగా. లిల్లీ కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పెడతావా? వస్తున్నాను. కాఫీ కాదురా, నీకు పిండం పెడతాను. ప్రశాంతంగా పిసినగొడ్డ భవనంలో బతుకుతుంటే తీసుకొచ్చి ఈ పిశాచాలు ప్రాతాత్మలు తిరుగుతున్న కోటలో పడేసావు. ఆపండి అంకుల్, మీరు మీ మూల సంఖ్య చాదస్తాం. మీరు పిండం పెట్టాల్సింది నాకు కాదు, ఎక్కడున్న సమస్యకి. అవును బేబమ్మా, కథంతా చెప్పో బానే ఉంది, కానీ అదేదో మూటకి నాకు భైరవుడు నా వెంట పడ్డానికి ఏదో సంబంధం ఉందన్నావు కదా, ఏంటది? భైరవుడికి కావాల్సిన మహిమగల రుద్రాక్షను రాఘవుడు చనిపోయే ముందు ఓ మూటలో పెట్టి సంరక్షించమని అంజనుడికి ఇచ్చాడని చెప్పాను కదా. హా, ఆ అంజనుడి రూపం నీ రూపం ఒక్కటే. అందుకే ఆ రూపంతో పోలి ఉన్న నువ్వే ఆ మూటను దాచుంటావని భైరవుడు నిన్ను పట్టుకున్నాడు. ఎంత నాలా ఉన్నాడు దాతే మాత్రం ఆడొచ్చి నన్ను అడిగేస్తాడా? నా డ్రాయర్లు ఎక్కడ ఉంటాయి కూడా నాకు తెలీదు, ఇంకా మూట ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఈ విషయం నీకు తెలుసు, కానీ ఆడికి తెలియదు కదా. ఎంత బ్రెయిన్ లెస్ గా ఆడేలా దయ్యం అయ్యాడే? దెయ్యం అవడానికి బ్రెయిన్ అవసరం లేదు, చచ్చిపోతే చాలు. అదండి, మనం కూడా చచ్చిపోయి దెయ్యాలు అయిపోతాం. అసలు ఆ లోపల చచ్చిపోయినా సచ్చినోడిని బయటకి ఎవరు తీసుకొచ్చారు? సీజన్ 1 లో భైరవుని బయటికి తెచ్చినట్టు ఇప్పుడు ఈయన కూడా నువ్వే తెచ్చావా? దయ్యాలకి డోర్లు తీయడం తప్ప నాకు ఇంకో పని లేదనుకుంటున్నావేట్రా? మీరే నేను ఎంత వద్దన్నా స్పిరిట్ గేమ్ అని చెప్పి ఆయన బయటికి తీసుకొచ్చారు. నా కూతురు అంటారు కదా, ఇదే ఏ ఇంగ్లీష్ మంత్రాలు చదివేసి ఆయన బయటికి తీసుకొచ్చింది. ఇది కూతురు కాదు, కంజూరింగ్ కజిన్ సిస్టర్. ఎప్పుడు నన్ను ఏదోలా ఆడిపోసుకుందామని చూస్తూ ఉంటాడు కొండముచ్చు మొహోడు. నీదేనే ఉడతలు పీకేసిన ఉల్లిపాయ ముఖం. హలో 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 హలో, మీరిద్దరు కొట్టుకోవడానికి ఇది బ్రోవర్సెసిస్ కాదు, భైరవపురం 2. ఎవడో డోర్ తీయకున్నాడు, బయటికి ఎలా వస్తాడు? మనలోనే ఎవడో తీసుంటాడు. మర్యాదగా ఎవరో చెప్పేయండి, హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? మనలో ఎవరికి కూడా వాడిని బయటకు రప్పించడం సాధ్యపడదు. ఎందుకు? నాగశాసనం ప్రకారం రక్త బంధనం వేయబడ్డ ఆ గది వాళ్ళ వంశస్థుల రక్తంతో తడిస్తేనే తెరుచుకుంటాది. భైరవుతోనే వాడి వంశస్థులందరూ అంతరించిపోయారు కదా, మరి రక్తబంధనం విడవకుండా డోర్ ఎలా తెచ్చుకుంది? కొంపతీసి వాడి వంశస్థులు ఎవరన్నా బతికే ఉండుంటారా? చాచా, చెప్పు బేటా. నువ్వు నాకు తెలియకుండా నా దగ్గర ఏమైనా దాచావా? దేని గురించి అడుగుతున్నావు బేటా? నువ్వు దాచిన దాని గురించి, నాకు తెలియాల్సిన నిజం గురించి. అటువంటిదేమీ లేదు, అయినా ఎందుకిలా అడుగుతున్నావు? క్యా హువా? నిజం చెప్పు చాచా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నేను అసలు ఎవరిని? నాకు ఈ భైరవపురానికి ఏమైనా సంబంధం ఉందా? చెప్పు చాచా, ఈ రోజు ఎలాగైనా నువ్వు చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. నిన్ను ఎప్పటికప్పుడు ఆ భైరవపురానికి దూరంగానే ఉంచాను. ఏదైనా మిగిలిపోయిన కర్తవ్యమో లేదా రక్త సంబంధమో నిన్ను ఆ చోటు వైపు లాగుతూనే ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నువ్వనుకుంటున్నట్టు మీ అమ్మి నా సొంత కూతురు కాదు, అసలు ముసల్మానే కాదు. ఏం మాట్లాడుతున్నావు చాచా? నిజం. పిల్లల్లేక బాధపడుతున్న నాకు ఒకరోజు నది ఒడ్డున నీ అమ్మి పెట్టెలో దొరికింది. ఆ పెట్టె మీద ఉన్న గుర్తులు ఆధారంగా తను భైరవపురానికి చెందినదని తెలుసుకొని తిరిగి అప్పగిద్దామనుకున్నాను. కానీ కొన్ని నిజాలు తెలిసాక ఆ ఆలోచనని విరమించుకున్నాను. ఏంటి చాచా నిజాలు? మీ అమ్మి ఎవరో కాదు, భైరవపుర సంస్థాన మహారాణి భైరవి కూతురు. పేరుకి మహారాణి అయిన ఆ భైరవి ఒక క్రూరమైన మాంత్రికురాలు. ఒక తాంత్రిక కార్యంలో భాగంగా తన సొంత బిడ్డైన మీ అమ్మీనే బలివ్వాలనుకుంది. ఆ విషయం తెలుసుకున్న భైరవి భర్త తన బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ కోట నుంచి ఒక పెట్టెలో పెట్టి తప్పించాడు. అదే నాకు దొరికిన పెట్టి. బిడ్డను తప్పించాడన్న కోపంతో ఆ భైరవి సొంత భర్త అని కూడా సహించకుండా అతని ప్రాణాలు తీసేసింది.
ఇవన్నీ తెలుసుకున్న నేను మీ అమ్మి నా దగ్గర ఉంటేనే సురక్షితంగా ఉంటుందని భావించి ఎంతో ప్రేమగా నా సొంత కూతురులా పెంచుకున్నాను. పర్వీజ్ బేగం అని పేరు పెట్టాను. మీ అమ్మి చాలా మంచిది, కానీ దురదృష్టవశాత్తు నువ్వు పుట్టిన 2 ఏళ్లకే మీ అమ్మి అప్పు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. మరి ఈ విషయం నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? నేను ఈ గతాన్ని నీ నుంచి దాచిపెట్టి ఉండొచ్చు, కానీ విధి మాత్రం నిన్ను మళ్ళీ ఇదే గతానికి నడిపించింది. వద్దు బేటా, నువ్వు ఇంకా అక్కడే ఉండడం మంచిది కాదు. తిరిగి చాచా దగ్గరికి వచ్చే. ఒకసారి మీ అమ్మీని పోగొట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నిన్ను పోగొట్టుకోలేను. తిరిగి వచ్చే బేటా. నువ్వేం కంగారు పడకు చాచా, నువ్వున్నంత వరకు నాకేమవుతుంది? వచ్చిన పని పూర్తి చేసుకునే వస్తా. ఉంటా. ఏమైంది? ఎందుకందరు ఇక్కడ అలా నిలబడ్డారు? ఏ లిల్లీ, రావమ్మా రా. 3 ఎపిసోడ్స్ నుంచి రెస్ట్ లో ఉన్నావు కదా, సడన్ గా ఇప్పుడు వచ్చి ఏమైంది అంటే చెప్పడానికి టైం పడుతుంది. అసలే 17వ శతాబ్దం నుంచి రావాలి మళ్ళీ. నువ్వు ఊరుకోరా. ఏమ్మా లిల్లీ, ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందా ఆంటీ? బానే ఉన్నావా? నువ్వు గది నుండి బయటికి రాకపోయేసరికి పోయావనుకున్నాను. నువ్వు పోవాలే ముందు. ఆ పోతాం లేరా, ఆ భైరవుడి చేతిలో అలాగే అందరం పోయేలాగే ఉన్నాం. ముందు ఏం చేయాలో ఆలోచించండి. భైరవుడు ఎవరు గోవిందు? కొత్త గెస్టా? కాదు, ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్న గోస్ట్. గోస్టా? గోస్టా అన్ను కళ్ళు తీరు పడిపోకు. నిన్ను మళ్ళీ ఎత్తు లోపలేసి ఓపిక నాకు లేదు. నాకు భయం వేస్తుంది గోవిందు. పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అవును, అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. పదండి. అవును పదండి. రే పిల్లకాయలు, పారిపోవడం ఈ సమస్యకి పరిష్కారం కాదు. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోయినా వాడు వెంటపడి తరుముకుంటూ వస్తాడు. వాడికి కావాల్సింది దక్కే వరకు మనల్ని విడిచిపెట్టడు. అలా అని చెప్పి ఇక్కడ భయపడుతూ బిక్కుమంటూ ఉండాలా? భయపడి కాదు, బలపడి, వాడితో తలపడి మనందరం వాడిని ఎదురిద్దాం. ఎదిరించడానికి వాడేమన్నా మామలోడా? భయంకరమైన దుష్టశక్తి. దుష్టశక్తి కన్నా మానవ సంకల్పం గొప్పది. నీకేంటి సుబ్బీ బ్రో, యాగాలు చేసే మీరు ఎన్నైనా చెప్తారు, అవతల యుద్ధాలు చేయాల్సింది మేము. ప్రభు, మనం అనుకున్నట్టు వాళ్ళు అంత బలహీనులు కాదు. మిమ్మల్ని ఎదిరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ధైర్యం వాళ్ళది కాదు, వాళ్ళకి నూరిపోస్తున్న ముసలిదానిది. అది వాళ్ళందరికీ తోడున్నంత వరకు వాళ్ళు మనకి లొంగరు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ప్రభు? చూడు, ఇప్పుడు నేనేం చేస్తాను. మనమైనా ఎంతో కొంత జీవితం చూసామండి, కానీ పాపం పిల్లలు ఇంకా సరిగ్గా జీవితాన్ని కూడా చూడలేదు. ఈ ప్రమాదంలోకి వాళ్ళు లాగడం నాకు ఇష్టం లేదండి. అవసరం అయితే మన ప్రాణాలు అడ్డేద్దాం, పిల్లలు మాత్రం ఇక్కడి నుంచి పంపించేద్దామండి. నాకు మాత్రం పిల్లల మీద ప్రేమ ఉండదా లక్ష్మి? కానీ పరిస్థితి మన చేతుల్లో లేదు. మనకు తోడుగా బేబం ఉంది కదా, అదే మన అందరినీ కాపాడుతుంది. పిల్లకాయలు, ఇప్పటి నుండి ప్రతి క్షణం క్లైమాక్స్ లాగే ఉంటాది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆ భైరవుణ్ణి మట్టు పెట్టడానికి నేనొక ప్రణాళిక సిద్ధం చేశా. చెప్పు బేబమ్మా, ఆ ప్రణాళిక ఏంటో చెప్పు. బేబమ్మా, బేబమ్మ కాదు, భైరవుడు. ప్రమాదం నుంచి కాపాడే బేబమ్మే ప్రమాదంలా మారిందా? ఇప్పుడెలా?